మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే, ప్రభువు అయినటువంటి యేసు క్రీస్తు మనకి ఏమి చేయగలడు, మన దేవుడు మనకి ఎలా సహాయము చేయగలడు అని చూసినట్లయితే, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున, దేవునికి ఉన్నటువంటి ఐశ్వర్యము అంటే ఆయన సర్వశక్తివంతుడు, సర్వ సృష్టికి కారణభూతుడు. కాబట్టి ఆయనకు ఐశ్వర్యము అంతా కూడా ఆయనది. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఆయన ఎలా తీరుస్తాడు, ఆయన ఎందుకు తీరుస్తాడు అంటే, ఆయన ఐశ్వర్యమును కలిగినటువంటి దేవుడు. ఎందుకంటే ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని ఆయన మనతో అంటూ ఉన్నాడు. కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తము పైన ఆయనకి అధికారం ఉన్నది. కాబట్టి ఆయన మన ప్రతి అవసరమును కూడా ఆయన తీర్చటానికి సమర్థుడు. మన ప్రతి అవసరంలో కూడా ఆయన మనకి సహాయము చేయగలిగినటువంటి సమర్థుడు ఆయన. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఆయన మహిమార్థమై దేవుడు కార్యాలు చేస్తాడు. మనం అనుకుంటాం, దేవుడు నాకు సహాయము చేయట్లేదు, దేవుడు నన్ను కనికరించట్లేదు అని అనుకుంటాం. కానీ ప్రతి అవసరమును కూడా తీర్చగలిగినటువంటి దేవుడు. కానీ తీర్చినటువంటి అవసరం ద్వారా ఆయనకు మహిమ కలుగునట్లు, దేవునామానికి మహిమ కలుగునుగాక, ఆయనకి మహిమ కలుగునట్లు మన ప్రతి అవసరమును కూడా ఆయన తీర్చేటువంటి దేవుడు. ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో ఈ మాటలు వింటున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ ప్రతి అవసరమును ఆయన తీరుస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మన అవసరాలను బట్టి, మన పరిస్థితులను బట్టి మనము దిగులు చెందుతూ ఉన్నవేమో, మన అవసరములను బట్టి మనము కలత చెందుతున్నావేమో. దిగులు పడవలసిన అవసరం లేదు, కలత చెందవలసిన అవసరం లేదు. ఆయన ప్రతి అవసరమును తీర్చేటువంటి దేవుడు. మన ప్రతి పరిస్థితిలో ఆయన మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు నమ్మకం ఉంచి మనం ప్రార్థించి కనిపెట్టినట్లయితే ఆయన మనకి సహాయము చేసేటువంటి దేవుడు. ఎలా సహాయము చేస్తాడంటే, ఆయన ఐశ్వర్యవంతుడు కాబట్టి, ఆయన ఈ సృష్టిని అంతటిని ఆయనే కలుగు చేస్తాడు కాబట్టి, సృష్టి అంతటిపైన ఆయనకు అధికారం ఉంది కాబట్టి, నీకు అనుకూలముగా, నాకు అనుకూలముగా ఆయన సృష్టిని కూడా మార్చగలిగినటువంటి గొప్ప దేవుడు. కాబట్టి అలాంటి దేవుని మాటను వింటున్న మనం అందరము కూడా ఆయన యందు విశ్వాసముతో ముందుకు సాగుదాం. ఆయనే మన ప్రతి అవసరమును తీర్చేటువంటి దేవుడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.